ఉగాది బచ్చాలు చేస్తానా రానోళ్ళు ఈ వీడియో చూసి చేసుకోండి. పోయిన సంవత్సరం చక్కెరతో చేసిన, ఈ సంవత్సరం బెల్లంతో చేస్తానా. కమ్మ ఉంటాయి చేసుకోండి. బచ్చాలకు పట్టడి చెప్తా. ఒక అరకిలో గోధుమ పిండి, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు బెల్లము, ఒక 10 యాలకుల పొడి చేసుకోవాలి, నెయ్యి. ఫస్ట్ గోధుమ పిండి కలుపుకుందాము. తగినన్ని నీళ్ళు పోసుకుంటా విసుకోవాలి గోధుమ పిండి. గోధుమ పిండి ఎంత మంచిగా విసితే అంత మంచిగా వస్తాయి బచ్చాలు. ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోటి మంచిగా నారుతుంది పిండి. ఇంకా విసుకోవడం అయింది. ఇక ఇట్లా విసుకోవాలి. ఇట్లా విసుకుంటే మంచిగా వస్తాయి. ఇక పప్పు ఉడికేదాకా మంచిగా ఒక మూత పెట్టుకోవాలి పక్కకు. శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. కంచుట్లో పోసి మంచిగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు పప్పు కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నా. పొయ్యి మీద అయితే ఒక 15 నిమిషాలలో ఉడుకుతుంది, కట్టెల పొయ్యి కాబట్టి. మీరు కుక్కర్లు ఉడకబెట్టుకుంటే వాళ్ళకు 2 విజిల్లకు ఉడుకుతుంది. మూత పెట్టుకోవాలి. పొంగొచ్చినప్పుడు మూత తీసుకోవాలి. ఇక ఇట్లా మెత్తగా ఉడకాలి. ఉడికినాక ఇక అట్లా పోసుకోవాలి. నీళ్ళ సుక్కు ఉండద్దు, పప్పులా ఒక సుక్క లేకుండా వడవాలి. ఇప్పుడు వడపోసుకున్న పప్పులా నీళ్ళ సుక్క లేకుండా చేసి మళ్ళీ కంచుట్లో పోసుకోవాలి. కప్పు పప్పుకు కప్పడి బెల్లం వేసుకొని ఇక రుబ్బుకోవాలి. బెల్లం పప్పు మంచిగా ఉడకాలి. ఇక పప్పులో బెల్లం వేయగానే కరిగింది. ఇక గట్టిగా అయ్యేదాకా గిట్లనే కలుపుకుంటూ ఉండాలి. ఇక చిన్నగా మాట పెట్టుకొని ఇట్లా రుద్దాలి. రుద్దుతా అంటే గట్టిగా అవుతుంది. ఇక దగ్గరికి అయింది. ఇక దించుకోవాలి. మంచిగా రుద్దిన ఇక చల్లారాలి. ఇక మంచిగా నానింది పప్పు ఉడికేదాకా. ఇట్లా నానితే అప్ప మంచిగా పొంగుతుంది, బచ్చప్ప. చల్లారింది పప్పు, ఒక గిన్నెలకి వేసుకోవాలి. ఒక చెంచా యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్నా మంచిగా కలుపుకోవాలి. యాలకుల పొడి కమ్మగా ఉంటాయి బచ్చ. యాలకుల పొడి మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి, లడ్డూలలాగా. ఇట్లా చేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. అన్ని గిట్నే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
ఒక పల్లెంలో పెట్టుకొని ఒక్కొక్కటి చేసుకోవాలి. గోధుమ పిండి మళ్ళీ ఒకసారి మంచిగా విసుకోవాలి. మంచిగా నానింది. ఒక్కొక్క ముద్ద తీసుకొని లడ్డులాగా ఇక బచ్చప్పాలు చేసుకోవాలి. ఇట్లా అనుకోవాలి. ఇక ముద్ద ఇట్లా అనుకొని ఈ పప్పు ముద్ద పెట్టాలి. పప్పు ముద్ద పెట్టి ఇట్లా ఒక దగ్గర కానీ పిండి తీసుకోవాలి. మిగిలిన పిండి ఇట్లా తీయాలి. తీసి ఇట్లా అనుకొని పిండి చల్లుకోవాలి. పీట మీద పిండి చల్లుకొని కూరతో చేసుకోవాలి. చేసుడు అయింది. కాల్చుకుందాం. పెనం పెట్టుకోవాలి. పెనం మీద నెయ్యి వేసుకోవాలి. ఒకసారి మర్రేసుకోవాలి. కొంచెం అంతా మళ్ళీ చుట్టూ నెయ్యి వేసుకోవాలి. అటుపక్క కాలుతుంది మంచిగా. మంచిగా కాలింది. అటుపక్క ఇటుపక్క ఇట్లా కాలాలి. పిండి అయిపోయేదాకా అన్ని గిట్నే చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసుకొని మంచిగా ఇట్లా అనుకుంటా పప్పు ముద్ద పెట్టి కొంచెం పిండి తీసుకోవాలి. నీళ్ళు పిండి కలుపుకుంటా చేత చేసుకుంటారు. కూరతో చేసుకుంటారు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. చుట్టూ మళ్ళీ ఒక చెంచా నెయ్యి పోయాలి. మరి వేసుకోవాలి ఒకసారి. కాలింది. ఇక తీసుకోవాలి. అన్ని చేసుడు అయిపోయినాయి. అన్ని గిట్నే చేసుకోవాలి పిండి అయిపోయేదాకా. ఇట్లా మంచిగా కాలుతుంది నెయ్యి వేసి కాల్చుకుంటే పువ్వులు. ఉగాది బచ్చాలు మంచిగా ఉన్నాయి. మీరు కూడా చేసుకోరు. మీ ఫ్రెండ్స్కి పంపించండి. చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో చూసి.